రూమ్లో మందు సిగరెట్లు తాగుతుంది ఎన్నిసార్లు చెప్పు. తెచ్చుకోబో, రెండు తెచ్చుకుంటావు అన్న వాడు ఇక్కడే ఉన్నాడు. వాడిని ఎట్లా కొడతావంటే వాడు నా జోలికి రాకూడదు. ఇంకా రానివ్వరా, వాడి సంగతి చూద్దాం. అదిగో వాడే. చచ్చాడు నా కొడుకు. పొద్దు పొద్దున ఏంట్రా మీ బాధ? గొడవలొద్దు, తప్పుకో. తప్పుకోను. నాకు మ్యాటర్ అర్థమైంది, వదిలే. ఏంట్రా నీకు అర్థమయ్యేది? బ్యాంక్ కలవడే. వీడే అబ్బాయి ఎవర్రా ఈడు? मस्तके अग्नि यस्य स एव अस्ति ब्रह्म. ఓకే, నేను చూసుకుంటా లేరా? వీడేనా అన్నా? నమస్తే అన్న. ఒక నిమిషం తమ్ముడు. రెయిన్ ఈజ్ వెట్టింగ్ రే. అరే హాస్టల్ పంచాయతీ ఏదో చూసుకొని రా. చిల్లర పంచాయతీలు ఇప్పుడు చెప్పు తమ్ముడు. ఎవరు నువ్వు? హాస్టల్ పంచాయతీ అది నాదే అన్న. నువ్వా? మా వాళ్ళనే కొట్టి నా దగ్గరికే వచ్చావు. ఏ ఊరు అని ఇది? అన్న పేరు బాబు, నాది అనంతపురం. నాదేం తప్పు లేదు. రూమ్లో మీ వాడిని మందు సిగరెట్ తాగదని చెప్పా. ఆడు పొద్దున్నే ఇంకొనేమో తెచ్చాడు. ఆడిని అక్కడ కొట్టి ఇక్కడ నీకొచ్చి చెప్తున్నా, నాదేం తప్పు లేదన్నా, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇక్కడికి వచ్చి నన్ను బతులాడే బదులు అక్కడే అడ్జస్ట్ అయిపోవచ్చు కదరా. అనంతపురం అన్న ఆత్మాభిమానం దండిగా ఉండాలి, అనవసరంగా మాట్లాడాను. అయితే కొట్టేస్తావా? అన్నా రాయలసీమ రక్తం సల సల సలమంటది. బేసిక్లీ మాకు చాలా ఓపిక అన్న. ఓపిక ఉన్నంత వరకే అవతరుడి ఆట సాగుతుంది. ఒక్కసారి ఓపిక పోయినాదా ఊపిరిపోతుంది. అది మీదైనా నాదైనా. రగడ మొదలు పెట్టే వరకే. మొదలు పెట్టాక ముందు వెనక చూసుకోం, చిన్న పెద్ద పట్టించుకోం, మంచి చెడు ఆలోచించాం. వీలైతే మీ వాడిని మందలించు, కుదిరితే మార్చు. ఇప్పటికైతే నా తప్పు లేదన్నా, నన్ను వదిలి ప్లీజ్. నేను చూసుకుంటాలే తమ్ముడు, బయలుదేరు. థ్యాంక్స్ అన్న. భయపడతాను ఎంతమంది
చెప్పురా. హాస్టల్లో మనోడిని కొట్టునోని పేరు అశ్వంత్, వాడిది అనంతపూర్. అక్కడ స్టూడెంట్స్ అందరూ వాడిని నాయక్ అని పిలుస్తారు. వాడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, స్టూడెంట్స్కి వాడే బ్యాక్గ్రౌండ్. వాడు డబ్బుకు లొంగడు, బెదిరిస్తే బెదరడు. చంపితే చావనోడు ఎవడైనా ఉన్నాడా? చంపేద్దాం. ఆడి పేరేమన్నావు? నాయక్.